హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్ది. ఇదేంటో తెలుసు, ఇది హెర్బల్ వ్యాక్స్ అనమాట. అంటే వేడి ఏం చేయక్కర్లేదు. ఇది ఒక పౌడర్ వస్తుందండి ఈ ప్యాకెట్. ఇదేం స్పాన్సర్డ్ కాదు, నేను అమెజాన్లో ఎక్కడో పర్చేస్ చేశాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో హెర్బల్ వ్యాక్స్ గురించి చాలా వస్తుంది కదా, అప్పుడు కొన్నాను. దాని గురించే మర్చిపోయాను అనమాట. తర్వాత మధ్యలో నేను లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కదా, నాకు వాళ్ళు 6 to 7 సెషన్స్ చెప్పారు. బట్ నేను 3 or 4 చేయించుకున్నాను, గుర్తులేదని చేయించుకున్నాను. దాని తర్వాత వెళ్ళలేదన్నమాట. అక్కడ డాక్టర్ చేంజ్ అయిపోయారు. చేంజ్ అయిన తర్వాత నాకు ఎందుకు వెళ్ళాలనిపించక వెళ్ళలేదు. ఇంకో 3 సెషన్స్ ఉన్నాయి కానీ చేయించలే. సో కొంచెం హెయిర్ అన్నది వస్తుంది, నాట్ లైక్ కంప్లీట్గా హెయిర్ రిమూవల్ అయితే అయిపోలేదు అనమాట. కాలికి కొంచెం కొంచెం ఉంటుంది. సో దానికి నేను షేవింగ్ చేయాలనుకోవట్లేదు అండ్ కెమికల్ వ్యాక్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు. అప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది అనమాట. ఇది మన ఇంట్లోనే ఉంది కదా, ఎత్తుకని చెప్పి ఎతికేసి తీసాను. దీని కంపు చాలా చెత్త కంపు, కానీ నాకు అనిపించింది ఈ కంపు నాకు నచ్చలేదు. అది తప్ప పని అయితే మాత్రం వండర్ఫుల్గా చేస్తుంది. జస్ట్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటున్నారో అక్కడ అప్లై చేసుకోవచ్చు. కాలికి, చేతులకి, అండర్ ఆర్మ్స్కి ఎక్కడ కావాలంటే అక్కడ. 10 minutes ఉన్న తర్వాత ఒక వెట్ క్లాత్తో తుడిచేస్తే మొత్తం హెయిర్ రిమూవ్ అయిపోద్ది. చాలా అంటే చాలా వర్త్ ప్రోడక్ట్ అనమాట. అందుకే మీతో షేర్ చేస్తున్నాను, కావాలంటే చూసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. నేనైతే సూపర్ ఉన్నాను, ఎందుకంటే ఈరోజు రాత్రి మనం వైజాగ్ వెళ్ళిపోతున్నాము ఫర్ 3 days అనమాట. వీఆర్ గెటింగ్ లాంగ్ వీకెండ్ కదా, అదేంటి శివరాత్రి వస్తుంది, సెకండ్ సాటర్డే సండే లాంగ్ వీకెండ్ ఉంది. అండ్ నాకు రియల్లీ నా బ్రెయిన్ వాజ్ సో ఎగ్జాస్టెడ్. ఎంత ఎగ్జాస్ట్ అయిపోయింది అంటే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే నేను 2 months ఉండలేను. సమ్మర్ హాలిడేస్ వరకు నా వల్ల అవ్వదు అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు నిన్న 4 o'clock ఈ థాట్ వచ్చింది. 6 o'clock కోసం 6 o'clock కి నేను ఎతకడం స్టార్ట్ చేస్తాను అనమాట. లైక్ ఏ ట్రెక్కట్లు దొరుకుతాయి ఏంటి అని చెప్పి. బట్ అన్ని అప్పర్లో దొరుకుతున్నాయి. అప్పర్లో వెళ్ళడం నాకు ఇష్టం లేదు కుషాల్తో కలిసి. సో వెయిట్ చేసి ఈ రోజు బస్ కి బుక్ చేస్తాను అనమాట. సో ఈ రోజు రాత్రి వెళ్ళిపోతాం మనము వైజాగ్ కి, రేపు మధ్యాహ్నం రీచ్ అయిపోతాం. సో ఐఎమ్ సో హ్యాపీ. అండ్ చిన్న వర్క్స్ అన్నవి బోల్డ్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఈ రోజు డే వచ్చేసి ఈ రోజు థర్స్డే. నేను నిన్న వీడియో పోస్ట్ చేయలే, మొన్న ఒకటి పోస్ట్ చేశాను. ఈరోజు థర్స్డే. ఈరోజు ఒక వీడియో ఎలాగైనా పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఐ డోంట్ నో. 8th 9th అలాగా మీరందరూ కూడా మస్తు బిజీ ఉంటారు కాబట్టి మండే నుంచి పోస్ట్ చేయాలి. ప్రతి మంత్ నేను అన్ని రోజులు పోస్ట్ చేయాలి అది ఇది అనుకుంటాను, కానీ ప్రతి మంత్ ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో ఎవరైనా ఉంటే బాగుంది అనమాట. సో సమ్వన్ పుష్ మీ అలా అనిపించింది. బట్ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి, అవైతే ఇప్పుడు కంప్లీట్ చేయాలి. ఈ రోజు అయితే నేను మస్తు కేర్ తీసుకున్నాను. హెయిర్ ప్యాక్, ఫుల్ బాడీ స్క్రబ్, హెయిర్ రిమూవ్ చేయడం, ఇలా అన్ని చేస్తాను అనమాట. అండ్ అప్లైడ్ సూపర్ మాయిశ్చరైజర్, ఫుల్ ప్యాంపరింగ్ చేసుకున్నాను నా కోసం నేను. ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 1 hour టు ప్యాంపర్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సూపర్ లైట్ అండ్ హాయిగా అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ చిన్న వర్క్స్ ఉన్నాయి, నేను కంప్లీట్ చేసేస్తాను. తర్వాత వంట చేసేద్దాం, తర్వాత సూట్ కేసులు సర్దిద్దాం. అండ్ లెట్స్ పుష్. ఈ బుష్ అంటే బస్ అనమాట, ఈ బుష్ అంటే ఏరోప్లేన్ అనమాట. మరి ట్రైన్ అది అదనమాట. ఓకేనా, చల్ లెట్స్ డూ. సో దాని తర్వాత వచ్చేసి కొన్ని బ్రాండ్స్కి ఏవేమైనా పంపించాలన్నమాట. ఇలా నేను 3 రోజులు అవైలబుల్గా ఉండను, మీరు కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, నాకు మెయిల్ చేయకండి అని చెప్పి. మెయిన్లీ ఈసారి నేను ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళాలి అనుకోవట్లేదు. ఒక 3 days కదా, ప్రశాంతంగా మా అమ్మ వండి పెడుతూ ఉంటే నేను తిని పడుకుందాం అనుకుంటున్నాను. అదొక్కటే ఏముంది, అంతకుమించి ఇంకేం లేదు. అంటే అప్పుడప్పుడు మనం అలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఎవరు అయితే మనల్ని కంప్లీట్గా జడ్జ్ చేయరు. మనం ఎప్పుడు పడుకున్నా, ఎప్పుడు లెగిసినా, ఎప్పుడు పిల్లలకి చూసుకోకపోయినా, మనం మట్టుకుని మనం షాపింగ్కి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా అవతల వాళ్ళు జడ్జ్ చేయకూడదు అనమాట. మనం ఎంత అనుకున్నా అది వచ్చేసి మన పేరెంట్స్ హౌసే ఉంటుంది. చాలామంది వాళ్ళ పేరెంట్స్తోని, సిబ్లింగ్స్తోని దెబ్బలాడుతారు. అది చేయకండి. మనకున్న ఒకే ఒక నాన్ జడ్జిమెంటల్ ప్లేస్ అన్నది అది. సో అది కానీ ఖరాబ్ చేసుకుంటే లైఫ్ ఖరాబ్ అయిపోతుంది. సో వార్నింగ్. చిన్న వర్క్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ అయిపోయాయి. ఇట్స్ ఆల్మోస్ట్ 12:23. వీ హ్యావ్ టు మేక్ అవర్ లంచ్. ఎందుకంటే మనం వండితే తినడానికి మన ఖుషిబాబు వెయిట్ చేస్తున్నాడు అనమాట. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. ఆడ ఆల్రెడీ ఇప్పటికి 2 సార్లు వచ్చి ఈరోజు అడిగాడు, లంచ్ ఏంటి మా అమ్మ అనుకుంటూ. సో తొందరగా వెళ్ళి ఆ మమ్మీ డ్యూటీస్ కూడా ఫిల్ చేసేద్దాం. దాని తర్వాత మనము ప్యాకింగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ సూట్ కేసులు తీసుకెళ్ళ పెట్టా. జస్ట్ 3 days కోసం కాబట్టి ఒక 3 జతలు నావి, అందరు పిల్లలు ఒక 5-6 జతలు తీసుకెళ్తే సరిపోతుంది. సో 3 రోజులే వెళ్తానంటే మా అమ్మ కాలు ఎరగొడతానంటది. బట్ స్టిల్ వీ
హ్యావ్ టు ఇవాల్వ్ అనమాట. ఇంతకు ముందులాగా 4 రోజులు రచ్చి ఉండు అంటే అయ్యేటట్లేదు. మేలోని మనకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు కదా, అప్పుడు వెళ్ళి బోల్డ్ రోజులు ఉండి బాగా బిజార్ చేద్దాం. యాజ్ యూజువల్ బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ హ్యావ్ ఏ డ్రింక్. ఇది జస్ట్ ప్లెయిన్ మజ్జిగ అనమాట. ఇందులో ఇంకా కొత్తిమీర జీలకర్ర కూడా వేయలే. కడుపు కొంచెం వేడిగా ఉంది, అందుకోసం మజ్జిగ. లెమన్ వేసాను, సూపర్ యమ్మీ ఉందన్నమాట. అండ్ తర్వాత నేను కిచెన్కి వచ్చాను, వంట చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ మిక్స్ వెజిటేబుల్ కర్రీ ఒకటిలాగా చేస్తున్నాను. నాట్ కర్రీ, ఇట్స్ లైక్ ఏపుడు అనమాట. కానీ ఎంత ఎమ్ వచ్చిందంటే అంత ఎమ్ వచ్చింది. కొద్దిగా ఎక్కువ ఆయిల్ యాడ్ చేశాను అనమాట. సో బాగా టేస్టీగా రావడం కోసము అది చేస్తున్నాను. ఇందా లేదో జడ్జ్మెంట్ గురించి చెప్తున్నాను కదా, ఎంత అనుకున్నా కూడా ఇక్కడ మనం ఎవరి ఇంట్లో వాళ్ళు మెయిన్ పర్సన్ అయిపోతారు. లైక్ వీ హ్యావ్ టు టేక్ ఆల్ రెస్పాన్సిబిలిటీస్. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, సామాన్లు సర్దున్నాయా లేదా, ఇలా ఎవ్రీథింగ్. ఏదైనా ఒక్కటి సరిగ్గా లేకపోతే మనల్ని అందరూ అడుగుతారనమాట. లైక్ పిల్లలు ఎందుకు చదవట్లేదు, పని మనిషి ఎందుకు రావట్లేదు, లైక్ వీ విల్ బి ద కీన్ రెస్పాన్సిబుల్ పర్సన్. అందుకోసం అది మనకి చాలా ప్రెషర్ అనేది బిల్డప్ అయిపోతుంది. సో సమ్ టైమ్స్ మనం ఆ ప్రెషర్ లేని ప్లేసెస్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి మన బుర్రని రిజ్యునేట్ చేసుకుని, అంతేకాకుండా మన బుర్ర కొంచెం ఆలోచించుకోవడానికి స్పేస్ ఇచ్చామనుకోండి, మనకి కొత్త ఐడియాలు, కొత్త థాట్స్, మనకి ఏం చేయాలి అన్నది ఒక చిన్న క్లారిటీ వస్తుంది. అండ్ అవర్ బాడీ ఆల్సో రీడ్స్ రెస్ట్ అనమాట. దాని తర్వాత నాకు అవేవో స్టిక్కర్లు ఇవన్నీ కుషాలు తెచ్చుకున్నాడు. చిన్నప్పుడు ఇవన్నీ చాలా చాలా కాస్ట్లీ లాగా అనిపించేవి నాకు. నేను ఎప్పుడు కొనుక్కునేదాన్ని కాదనమాట. అప్పుడు 10 రూపీసే, ఇప్పుడు 10 రూపీసే. కానీ ఇప్పుడు 10 రూపీస్కి వాల్యూ చాలా తక్కువ కంపేర్ టు అప్పుడు 10 రూపీస్. అప్పుడు 10 రూపీస్తోని మనకి ఒక 10 రూపీస్ పానీపూరి నేను మా చెల్లి కలిసి వెళ్ళి తినేసేవాళ్ళం. దాంతో స్టిక్కర్ ప్యాకెట్ కొనుక్కుంటా ఉంటే ఎవరైనా వద్దంటారు కదా, అలా అనమాట. నేను ఈ పర్ల్స్ తెప్పించానండి మొన్న ఎప్పుడో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ప్లాస్టిక్ పర్ల్సే, నాట్ రియల్ పర్ల్స్. ఒక హ్యాండ్ బ్యాగ్ చేద్దామని చెప్పి, ఒక పర్ల్ హ్యాండ్ బ్యాగ్ అనేది చాలా ఫేమస్ ఉంది చూసారా, అది చేద్దామని చెప్పి తెప్పించాను. మా మమ్మీకి చాలా బాగా కుట్టడం అన్నీ వచ్చాయన్నమాట. లైక్ బ్యాగులు, బొమ్మలు ఇవన్నీ చేయడం. మా అమ్మ కోసమే తెప్పించాను. సో ఇవి వెళ్ళినప్పుడు ఎలా అయినా మా మమ్మీకి పట్టుకెళ్ళిపోదాం, అక్కడికి పట్టుకెళ్దాం, మనమైతే ఏమి చెయ్యము, వాటిని అలా ఉంచడం తప్ప అని చెప్పి ఇవన్నీ కలిసి నాకు 600 700 పడింది. ఎక్కువ పడిందో తక్కువ పడిందో తెలీదు. జస్ట్ ఆ రోజు నేను ఇన్స్టా చూస్తున్నప్పుడు వర్తే అనిపించింది కొంచెం అనమాట. బోల్డ్ అండ్ పూసులు, దీంతో ఒక హ్యాండ్ బ్యాగ్ చేసుకోవచ్చు అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అండ్ దాని తర్వాత ఇది నా లంచ్, మిక్స్ వెజిటేబుల్ కర్రీ. నేను దాల్ మక్కని చేశాను, దాని రెసిపీ బై మిస్టేక్ డిలీట్ చేస్తాను అనమాట. అండ్ అన్నం యమ్ యమ్. సో వంట చేసిన తర్వాత నేను చాలా అలిసిపోయినట్టు అనిపించింది. సో ఐ స్లెప్ట్ ఫర్ ½ an hour. స్లెప్ట్ అంటే నిజంగా స్లెప్ట్ ఎక్కడ అవుతుంది ఈ రోజుల్లోని. స్లెప్ట్ అంటే ఫోన్ చూడడమే సారబడి. అది అయిపోయిన తర్వాత జస్ట్ కొంచెం రెడీ అయ్యా. రెడీ అంటే ఏం లేదండి, జస్ట్ కొంచెం ఐబ్రోస్ ఫిల్ చేసి ఒక చుక్క లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. నాట్ లిప్స్టిక్ కూడా, లిప్ టింట్ లాంటిది అనమాట. అండ్ ఇప్పుడే ఒక వీడియో షూట్ చేశాను, అమెజాన్ నైట్ డ్రెస్ హాల్ వీడియో. ఈ వీడియో ముందు వస్తుందో ఆ వ్లాగ్ ముందు వస్తుందో నాకు కూడా తెలియదు, కానీ బట్ ఈ నైట్ డ్రెస్సెస్ అన్నవి అయితే మస్తు మస్తు ఉన్నాయి అనమాట. ఐ లవ్ నైట్ డ్రెస్సెస్. అవి వేసుకున్నామంటే హ్యాపీగా చాలా పుట్టు గదర్లా అనిపిస్తుంది. మెయిన్లీ ఇన్ సమ్మర్స్. హైదరాబాద్ లో కూడా బీభత్సంగా వేడి ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ వేడి ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు కుషాల్ ఆల్రెడీ బట్టలు తీసి పక్కన పెట్టా, అండ్ నాకు కూడా తీసి పక్కన పెట్టేస్తాను. సో సూట్ కేసులో సర్దేసి వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో ఒక ఫస్ట్ ఎడిట్ చేసేస్తే, ఎడిట్ చేసి షెడ్యూల్ చేస్తాను కండి, ఒక బాగా మనశ్శాంతిగా బుర్రకి హాయిగా అనిపిస్తుంది అనమాట. ఐ విల్ డూ దట్ వర్క్. ఓకేనా, బాయ్. సో అరగంట కూర్చుని వీడియో ఎడిట్ అండ్ షెడ్యూల్ చేస్తాను. సో ఇప్పుడు మన డ్రెస్సులు మనం ప్యాకింగ్ చేసేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3:20 అయిపోయింది. ఎంత పని తెమిలితే అంత బెటర్ అనమాట. విల్ బి హ్యాపీ. అండ్ కొంచెం ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక మ్యాగీ చేసుకుని తిందామా అని ఆలోచిస్తున్నా. ఫస్ట్ సూట్ కేసు సర్దిసి అప్పుడు తిందాం. అండ్ షార్క్ ట్యాంక్ ఇండియా ఎంత మంచి వస్తుందో చెప్పండి. షార్క్ ట్యాంక్ ఇండియాలో ఈ బ్రాండ్ ఒకటి వచ్చిందనమాట, దేశీ మింట్స్, దేశీ మింట్స్ అని ఇదో బ్రాండ్ వచ్చింది. ఇది నాకు చూసిన తర్వాత ఒకసారి తినాలనిపించింది. ఇందులోనే ఇలాంటి సింగిల్ సాషెట్స్ ఉంటాయన్నమాట. సో మచ్ పొల్యూషన్ ఫర్ ది ప్లానెట్, బట్ ఏం చేస్తాం, అలాగే చేయడానికి ఏం లేదు, రీసైకిల్ చేస్తే బాగుండు. బట్ ఇందులోనే ఇన్ని ఉంటాయి. ఐ పేడ్ అరౌండ్ 200 రూపీస్ అనమాట. ఇందులోనే ఏముంటుందో చూపిస్తా ఇప్పుడు. సో ఇందు లోపల కిల్లీలు ఉంటాయి కదా, కిల్లీలు అవన్నమాట. ఇది మీఠా పాన్, టడా, టేస్ట్ గుడ్.
బట్ సేమ్ థింగ్ మనకి మాల్లో అన్నిట్లో కూడా 100 grams అలా దొరికేస్తుంది కదా, అలా కొనుక్కుంటే కొంచెం ఈ వేస్టేజ్ తక్కువ ఉంటుందేమో. ఫర్ ఎవ్రీ సింగిల్ టైం యూజ్ చేసినట్టు ఇంకో పెద్ద ర్యాపర్ పడియాలంటే కొంచెం మంచిగా ఫీలింగ్ రాదనమాట. అవి ఇలాంటి ఇంకా చాలా చాలా ఉన్నాయి తెలుసా, చిన్న చిన్న లడ్డూలు ఇలాంటివన్నీ. సో అది మీతో షేర్ చేయాలనుకున్నా. టేస్ట్ అయితే బాగానే ఉంది, నథింగ్ న్యూ. మనకి ఇక్కడ హైదరాబాద్ లో మంచిగా అన్ని మాల్స్ లోని అక్కడ అన్ని అమ్ముతారు కదా, డ్రై ఫ్రూట్స్, కిల్లీలు ఇలాంటివన్నీ ఆ ఏరియాలో దొరికేస్తుంది. ఇది అక్కడ కొనుక్కోవచ్చు. ఈరోజు మొత్తం మస్తు బిజీ ఉంది. బిజీగా ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ తెలుసా. మంచిగా బిజీగా ఉండడం అన్నది లైఫ్కి ఒక లైక్ బ్లెస్సింగ్ లాగా. యూ విల్ బీ మీ బ్రెయిన్ మనకి ఎప్పుడు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు కదా, ఫిజికల్లీ మనం ఎక్కువ వర్క్ చేయాలి, మెంటల్లీ తక్కువ వర్క్ చేయాలి. బట్ మనము ఎలాంటి సొసైటీలో ఉన్నామంటే సారీ గొంతులో పడుతుంది ఎందుకో. ఐ థింక్ మా మమ్మీ డాడీ అలా అనుకుంటున్నట్టున్నారు. హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీ మిగిలిపోయిందా, ఈ రెసిపీ షేర్ చేస్తాను, ఒకసారి ట్రై చేయండి. హోటల్ నుంచి తెచ్చిన ఇడ్లీని ఇలా క్యూబ్ షేప్ లోనే కట్ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా పడదు, ఫటాఫట్ మనం చేసేసుకోవచ్చు. ఇది సామాన్లు సర్దిందో లేదో, పిల్లలకి ఎలా జాగ్రత్తగా తీసుకొస్తుందో ఏంటో, ఇలాగా మా అమ్మ టెన్షన్ అయిపోతున్నట్టుంది. అందుకే నాకు నిన్న ఈ ఆలోచన నాకు వచ్చినప్పటి నుంచి గొంతులోని ఇప్పటికి ఒక 20 సార్లు పడి ఉంటుంది అనమాట. పక్కా మా అమ్మ సందే ఇది. అండ్ దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఆకలిస్తుంది, నాకు చెప్పాను కదా మ్యాగీ తిందాం అనుకున్నానని. మ్యాగీ ఎందుకు, మా ఆయన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెచ్చినప్పుడు అందులో 2 ఇడ్లీలు మిగిలిపోయాయి అనమాట. సో ఆ ఇడ్లీలతో ఏదో చేసేద్దాం అనేసి, ఇదే నా ఫేవరెట్ ఇడ్లీ ఉప్పిండి అన్నది. మనం చిన్నప్పటి నుంచి తింటున్నాం తెలుసా. అప్పుడు దాని తర్వాత చిన్నప్పటి నుంచి తింటాం, మా ఇంట్లో ఫేమస్ ఫుడ్ అనమాట ఇడ్లీ మిగిలిపోతే ఇడ్లీ ఉప్పిండి చేసుకోవడం అనేది. అప్పుడు సూర్యవంశం సినిమాలోనే అది చూపిస్తే మేమందరం ఏదో ఆ రెసిపీస్కి పేటెంట్ తీసుకున్నట్టు మా రెసిపీ రాడు చూపించాడని ఏదో సూపర్ 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 హ్యాపీ అయిపోయామన్నమాట. ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు, ఇది మాకు తెలుసు అన్నట్టు. సో అలాగా ఇది కంది పొడి వేసుకుంటాను, అది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్ ఇడ్లీలతో కన్నా కొంచెం ఒక 4-5 అవర్స్ చల్లగా అయిపోయిన ఇడ్లీలే ఇవి ఎక్కువ టేస్టీ వస్తుంది అనమాట, ఎందుకో తెలీదు. అది చేసుకుని అది తిన్నాను అనమాట. ఓ ఇట్స్ సో యమ్, చాలా చాలా యమ్మీగా ఉన్నాం. మీరు తింటారా ఇలాంటివి? మీకు ఇష్టమైన ఇలాంటివి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మనం కందిగుండ వేసుకోవచ్చు, నువ్వుల గుండ వేసుకోవచ్చు, చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు అప్పుడు మన మూడ్లో ఎలాంటివి తినాలనిపిస్తుందో అలాగా తినచ్చు. వీటినే స్టైల్గా ఇవ్వాలి అంటే టూత్ పిక్స్కి 3 స్క్వేర్ పీస్లు ఏవైతే ఉన్నాయో అవి 3 గుచ్చిసాం అనుకోండి, పార్టీ స్టార్టర్స్ అని మనం చెప్పొచ్చు అనమాట. చిన్న చిన్న గ్లాసులోని అది ఒక 3 ఇడ్లీలని గుచ్చి పెట్టించామనుకోండి, కింద కోకోనట్ చట్నీ వేసి, దెన్ ఇట్ విల్ బి అ పార్టీ స్టార్టర్ అనమాట. నార్మల్ ప్లేట్లు వేసుకొని తింటామనుకోండి, అది ఇడ్లీ ఉప్పిండి అనమాట. యూనో ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనికేషన్స్. అది నేను కొంచెం ఎక్కువ హ్యాపీ ఉన్నట్టున్నాను, నా వాయిస్లోనే తెలుస్తుంది. ఓ మై గాడ్, నేను తిట్టకండే. ఇది నా ఈవినింగ్ స్నాక్. మీరేం తిన్నారు అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనా, టాటా, బాయ్ బాయ్. సో యమ్, తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ మిగిలిపోతే. ఓకేనా, బాయ్.